అమ్మ నమస్తే. మీ పేరు? మా పేరు బంగారమ్మ. ఆ ఇల్లు మీదేనా? సొంత ఇల్లేనా? సొంత ఇల్లేనండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అబ్బాయి నేనే ఉంటాను. ఏడు మీ అబ్బాయి ఏడి? మా అబ్బాయి లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? పనికి వెళ్ళిపోండి. ఎంత వయసు అబ్బాయికి? వయసు అంతే తెలియదండి నాకు. అంటే ఎంత ఉంటుంది? ఒక 5 ఏళ్ళు ఉంటుందా? అంత ఉండదా? 12, 11 అలా ఉంటుందండి. 11, 12 ఏళ్ళ అబ్బాయి పనికి వెళ్ళాడా? ఎందుకు ఆ వయసులో అబ్బాయి పనికి వెళ్ళడం ఎందుకు? మా అబ్బాయి మరి నన్ను చదువుకొని అనేసి అన్నారు. నువ్వు చదివించలేవు, నేను పనిలోకి వెళ్ళిపోతున్నా, నన్ను చదువుకొని అనేసి అన్నారు. మా ఎన్నాళ్ళ నుంచి పనిలోకి వెళ్తున్నాడు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి. అంటే 9వ ఏట నుంచి పనికి వెళ్ళడం మొదలు పెట్టాడా? మీ ఆయన ఏడి? మా ఆయన లేరు. చచ్చిపోయాడా? చచ్చిపోలేదు కానీ వదిలినారు. వదిలేశారా? ఎక్కడ ఉంటాడు మీ ఆయన? గంగుగుడి దగ్గర ఉంటారండి. ఎందుకు వదిలేశాడు? అక్కడ ఇంకో భార్య ఉంది కదండి. మీరు ఫస్టా ఆవిడ ఫస్టా? ఆవిడ ఫస్ట్. ఆవిడ ఫస్ట్. మరి మీరెంత చేసుకున్నారు? అతనే చేసుకుంటారు, నేను చేసుకుంటాను. అతను ఇక్కడికి వచ్చారు, అలాగే అతను ఇదైపోయింది. అబ్బాయి పుట్టిన తర్వాత వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. పేరేంటి? రాము. ఫోన్ నెంబర్ ఉందా? ఆయన ఫోన్ నెంబర్ లేదా? ఆయన ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా? గంగుడి దగ్గర. మీరు వెళ్ళలేదు బాబుని తీసుకున్నప్పుడైనా? ఏమన్నాడు? ఏమన్నది, అక్కడికి ఇక్కడికి వస్తుంటారు. వస్తుంటాడా? నెలకొకసారి. నెలకొకసారి వస్తుంటాడు. ఏమైనా ఇస్తాడు పని బాబుకి? ఏమన్నా నీకు అని ఏమన్నా? అదే ఉంటే ఇస్తారు, నాకపోతున్నాయి. నా తలరాత మరి ఇంకా తప్ప. నేను మీ కొడుకు బాగా చూసుకుంటున్నాడా? బాగా చూసుకుంటాను. ఎంత ఇస్తారమ్మా నీకు కూలికి వెళ్తే? కూలికి వెళ్తే పొద్దుల్లో అయితే 400 అండి, మధ్యాహ్నం వరకు అయితే 200. ఈ మధ్యన కూలి లేదు, ఏటినేది ఏ కూలి లేదండి. మరి ఇబ్బందిగా ఉన్నది. జీడి తోటలో వచ్చే వరకు మరి ఇబ్బంది. చెరువు పనులు అవి కూడా ఎట్టలేదు. నాకు ఆ చెరువు పనికి కూడా లేదు. ఏం పనులు లేవు, పనులు తగ్గిపోయినాయి. దానివల్ల నీకు ఇన్కమ్ తగ్గింది. చిన్నపిల్లాన్ని స్కూల్కి పంపించవచ్చు కదా తల్లి. బియ్యం తీసుకురండి. 25 కేజీలు ఖర్జూరం అండి. ఖర్జూరమా? ఏది ఖర్జూరం? ఇది నాకు తెలియదు. ఖర్జూరం అది ఖర్జూరమా? అవునా? ఏ వెరైటీ పేర్లు వినాల్సి వస్తుందేమో. ఇది పంచదార అండి. ఇది పెసరపప్పు. ఈ బయటికి సరే, ఇవన్నీ నిత్యావసర సరుకులు సరేనా? అన్నీ ఉంటాయి. నీకు తీయడానికి కూడా కష్టం అనిపిస్తుంది. ఆయన ఎవరు? ప్రెసిడెంట్. పేరేంటి? చల్లంకట్రావు అండి. పేరు తెలుసు కదా, ఫోన్లో. చీర జాకెట్ బెడ్షీట్ తీసుకో. 25 కేజీలు బియ్యం. వీళ్ళ అబ్బాయి చిన్న వయసే కదా, మరి ఎందుకు పనికి పంపిస్తున్నారు? అంటే ఎలక్ట్రికల్ వెనకాల టెంట్లు అయినందుకు, టేబుల్ అయినందుకు లేదమ్మా. చెప్పాను కదా, ముస్లిం ఆయన మోసం చేసి. మరి ఎవరు అబ్బాయిని మళ్ళీ పట్టుకొని ఇవిడికి ఏదో న్యాయం చేయడం అలా? ఇప్పుడు 5 ఎంతమంది చేస్తున్నాడు? ఏముంది? 5 పెళ్లి చేసుకున్నారా? ఏమన్నా నిజమేనా? మరి ఎందుకు అడిగితే నాకు తెలియదు అన్నా? మరి ఏం చెప్పుకుంటారా ఆడపిల్లల? ఏం చేస్తాడండి 5 పెళ్లి చేసుకున్న అతను? ఇల్లు అంటమ్మా, పిల్లలతో సహజీవనం చేయడం, పాప బాలు చేయడం, వచ్చేయడం. ఇంకా అలాగా అందరినీ ఎస్టీలే. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి సమితిలో ఒకళ్ళు అలాగా. బంగారమ్మ, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.